మొత్తం డీటెయిల్గా ఇచ్చాను. ఎవరికైనా ఇష్టం ఉంటే ఆయన చదువుకోమని చెప్పండి. రామ్ గోపాల్ వర్మ గారు పోస్టులు పెట్టేటప్పుడు నిజంగా మీకు వాళ్ళ అభిమాన వర్గాలు బాధపడతారు లేచిపోయిన పిల్లలు తిరిగి వచ్చినట్లు మిక్సంగా పోయి చూస్తాడావు చెప్పేమేమ సంగతి. ఆ అల్లర్లు జరుగుతాయి అనే ఉద్దేశం లేదు. మిమ్మల్ని ఎవరైనా పెట్టమంటే పెట్టారా, మీ అంతటా మీరే పెట్టారా? నో, ఎందుకంటే నమ్మని రామ్ గోపాల్ వర్మ గారు, మీరు ఎన్ని చెప్పినా గుర్తు లేదు అంటే నేనే కదా. కంప్లైంట్ ఏంట్రా కంప్లైంట్లు? ఇలా అయితే నేను వెళ్ళిపోతా. నమ్మొద్దు అది కాదండి, నేను అన్నాను మీరు నమ్మొద్దు, అది మీ హక్కు. నాకు గుర్తు లేదని చెప్పడం నా హక్కు, నమ్మకపోవడం మీ హక్కు. ఇంక దానికన్నా ఇంకేముంది దాంట్లో? రామ్ గోపాల్ వర్మ ఎవరు మీరు అలా మీదడిపోతారా మేనర్స్ లేకుండా? వీడెవడు మూర్తి పేడో లెక్కున్నాడు. పేడు కదండి పిఏ అండి గారు. రేపు పొద్దున్న మన పోలీసులు ఇదే మీరు ఎప్పుడైనా అటెండ్ కండి, మీరు కోర్ట్ పర్మిషన్తోనైనా అటెండ్ కండి, ఏ విధంగా అటెండ్ కండి, ఇదే క్వశ్చన్ అడుగుతారు. మీరు ఇదే చెప్తారా? నాకు ఆల్రెడీ చెప్పాను కదండి, నేను ట్విట్టర్లో స్టేట్మెంట్ ఇస్తే ఇంకా ఇదే చెప్తానంటే ఆల్రెడీ చెప్పా. వినబడిందిగా? సెర్చ్. ఓకే సార్, చేయండి చేయండి రా, వెనక్కి చూడండి చూడండి. అబద్ధం కూడా చెప్పరు నాకు తెలిసి, నిర్భయంగానే నిజం చెప్తాను కాబట్టి. ఓకే, ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారు రామ్ గోపాల్ వర్మ గారి కేసుల్ని? అంటే నేను ఒకటి రామ్ గోపాల్ వర్మ పైన కుట్ర జరుగుతుంది, రైట్? రామ్ గోపాల్ వర్మను పనిగట్టుకుని రాజకీయ ఉద్దేశంతో అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు, రైట్?